అంటే హేమ గారు ఇండస్ట్రీలో ఎవరికి ఏదైనా గాని స్టాండ్ తీసుకుంటారు మీరు. హ్మ్. ఎవరి ఇంట్లో ఎవరు చనిపోయినా గాని వెళ్లి హ్మ్. అవును. అక్కడ మొత్తం కార్యక్రమం అయిపోయిన దాకా కూడా అది డబ్బున్న వాళ్ళైనా సరే, డబ్బు లేని డబ్బు వాళ్ళైనా లేని సరే వాళ్ళైనా సరే నిలబడతారు. ఓకే. అన్నీ బట్ నిలబడతారు. మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో 35 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి హ్మ్. పెద్దదో చిన్నదో వచ్చి ఉంటది కదా! హ్మ్. ఈ హ్మ్. 35 ఇయర్స్‌లో హ్మ్. ఎవరైనా నిలబడ్డారా? మీ వైపు స్టాండ్ తీసుకొని మేమున్నాం, మేము ఫైట్ చేస్తాం. గో హెడ్ ఏదైతే ఎవరితో అదయింది ఫైట్ చేయాలి? అనేవాళ్ళు ఉన్నారా మీకు? ఒక్క నిమిషం. అసలు ఫైట్ అంటూ వచ్చిందనుకో ఎవరితో చేయాలి వాళ్ళు? హ్మ్. మీకు ఇబ్బందొచ్చినప్పుడు నేను అంటుంది. నాకు ఇబ్బందొచ్చినప్పుడు వాళ్ళు ఫైట్ చేయక్కర్లేదు. వాళ్ళు సహాయం చేస్తే చాలు. హ్మ్. అంటే ఎలాంటి సహాయం? ఎలాంటి సహాయం అన్నా? ఇప్పుడు నేను ఏ కష్టంలో ఉన్నానో ఆ కష్టానికి ఏం కావాలి? అది చేస్తే చాలు కదా! హ్మ్. అది చేస్తారు. ఓకే. చేస్తున్నారు. ఓకే. హ్మ్. అది చాలు కదా! అంటే దానికి మీరన్నారు మీడియాకొచ్చేసి ఫైట్ చేసి బయటలివ్వాలా? ఆ! అప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్నే పోషించాలా? హ్మ్. సో, నన్ను పోషిస్తే చాలు కదా! నా కష్టం నుంచి నా చెయ్యిచ్చి నన్ను నిలబెడితే చాలు కదా! హ్మ్. ఆ సహాయం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. పెద్ద స్టార్ హీరోల ఆ నుంచి సహాయం చిన్న అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా అందరూ చేశారు. అంటే ఆ సహాయానికి పేరేం చెప్పొచ్చు? మాలో మీ మెంబర్‌షిప్ తీసేయటం అని చెప్పొచ్చా? మాల మెంబర్‌షిప్ తీసేక ముందు ఆ! విష్ణుబాబు ఏం చేశాడు? ఒక బైట్ ఏదో రిలీజ్ చేశారు చూసాము. చూసారు గదా! హ్మ్. ట్వీట్ చేశారు గదా! హ్మ్. కదా! హ్మ్. అసలు మీ మీడియా వాళ్ళకి సంబంధం ఏంటి? మా ఆఫీస్‌కెళ్ళి కెమెరాలు పట్టుకెళ్ళి ఏ మీడియా మీకు వాళ్ళెళ్లారు? అవసరం ఆల్‌మోస్ట్ అందరూ ఎళ్లారు. కావాలంటే ఎనీ ప్రూఫ్స్? క్లిప్పింగ్స్ డూ యూ ఉన్నాయి. హావ్ ఎనీ ప్రూఫ్? యెస్. మీడియా వాళ్ళు మా ఆఫీస్‌కొచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి. హ్మ్. మొత్తం అక్కడ అన్ని కెమెరాల్స్ ఉన్నాయి. మా ఆఫీస్‌లో లోపల కెమెరాలున్నాయి. బయట ఏమో ఒక కెమెరాలున్నాయి. తప్పు సో, జరిగింది. తప్పు అది నిజంగానే తప్పని ఎవరు జరిగిందా? డిసైడ్ లేదా చేయాలిరా? అని కనుక్కోవడానికి వెళ్లుండొచ్చు ఎవరైనా అదే గాని. అంటున్నాను. ఆ! ఆ తప్పు జరిగిందా లేదా అని మా ఆఫీస్ వాళ్ళు ఎందుకు చెప్తారు? హ్మ్. అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? మీరు వాళ్ళని అడగడం ఏంటి? వాళ్ళనెందుకు అడుగుతున్నారు మీరు? నేను తప్పు చేశానా లేదా అనేది కోర్ట్ చెప్పాలి. హ్మ్. పోలీసులు చెప్పాలి. మా ఎందుకు చెప్పుద్ది? అసలు మా దగ్గరికి మీరెందుకెళ్లారు? మెంబర్‌షిప్ తీసేసిన తర్వాత ఎళ్లారు అందరూ. మా మెంబర్‌షిప్ తీసేసిన తర్వాత ఎళ్ళినా పర్వాలేదు. హ్మ్. మెంబర్‌షిప్ తీసేమనెళ్లారు. ఓకే. అది కదా ప్రాబ్లమ్. మెంబర్‌షిప్ అక్కడికి 4 రోజులు ఆగిన తర్వాత కాదు పాపం హేమ గారు మీ ఆహ్, మెంబర్‌షిప్ తీసేయమని మీ హ్మ్. తోటి కళాకారులే ఇంటర్వ్యూలలో కూర్చొని హ్మ్. రకరకాలుగా మాట్లాడారు. మీకు కళా కనపడలేదా అది? క మీరు చూడలేదా కళాకారులు అది? నా తోటి కళాకారులు ఎంతమంది? ఆ! ఎంతమంది? ఒక్కళ్ళు జాలదా? ఆ! ఒక్కళ్ళు జాలరా? ఒక్కళ్ళు ఇంపార్టెంటా? వాళ్ళేమన్నా నాకు రెంట కడుతున్నారా? హ్మ్. నాకు అన్నం పెడుతున్నారా ఒక్కళ్ళుని? ఏం చేస్తున్నారు? పోనీ నాకు వేషం ఇస్తున్నారా? మీరొక మాట అన్నారు గదా! అహా! నీకు అర్థం కావట్లేదు. నాకు 100 మంది సపోర్ట్ చేశారు. వాళ్ళ 100 మంది గురించి వదిలేసావు నువ్వు. హ్మ్. ఎవరో ఒకళ్ళు మాట్లాడారు అని చెప్పి వాళ్ళ గురించి ఇక్కడ టాపిక్ తెస్తున్నావు నువ్వు. హ్మ్. అంటే నేనేమనాలి ఇప్పుడు నిన్ను? అంటే నాకు జరిగింది 100 మంది చెప్తున్నాను నేను. ఇంపార్టెంట్. నేను జరిగిందే హ్మ్. చెప్తున్నా. నాకు సపోర్ట్ అంటే చేసిన మీరే 100 మంది యెస్. ఇంపార్టెంటా? ఆఫ్ కోర్స్. ఎవరో కాదనను. ఒక్కళ్ళు నా గురించి మాట్లాడింది ఇంపార్టెంటా? ఈరోజు ఆ ఒక ఒక్కళ్ళ ఈ గురించి ఈ మరి మాట్లాడుతున్నారు కదా! ఏదో ఏదో చిన్న రోషన్ చిన్న ఒక ఛానెల్స్ క్వెషన్ నేను అడుగుతాను. నలుగురు, ఐదుగురు పోయుంటారు. ఆ! మీరు దానికి మొత్తం మీడియాని ఓహ్! మాట్లాడుతున్నారు గదా! లైవ్ అది తప్పు గదా! ఛానెల్ కాదు. లైవ్ ఛానెల్ కూడా తీసుకొనెళ్లారు. హ్మ్. ఆ! అంత ఎందుకు తీసుకెళ్ళాలి? వద్దు రోషన్. హ్మ్. ఇవన్నీ ఎవిడెన్స్‌తో సహా నా దగ్గరున్నాయి. నేను 3 స్టేట్స్ శత్రువులు అంటే నా మిత్రులు అనుకున్న శత్రువులతో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాను. హ్మ్. చేస్తున్నారా? ఎలా చేస్తున్నాను? ఇలా ఇంటర్వ్యూలు కూడా కాదు. ఎవ్వరిని ఏమనట్లేదు. అందుకే ఇందాక నుంచి ఎవ్వరిని ఏమనలేదు. లేతే ఈ పాటికి వినయ్ విజయ్ రామాలలాగా ఎవడు రాడు అని చెప్పి అనేదాన్ని. సో, నేను తుక్రోట్ తేల్చుకుంటా. హ్మ్. ఓకేనా? నేను జెన్యూను. నేను తప్పు చేయలేదు. నా నా మీద ఎవరెవరైతే బురదలు చల్లారో, ఎవరెవరైతే ఎవరి చేతికి ఎంత రాడొస్తాయి అంత రాడిచ్చుకొని కొట్టారు. పెద్ద రాడిచ్చి కొట్టాడు. చిన్న రాడిచ్చి కొట్టాడు. హ్మ్. ఓకేనా? వీళ్ళందరికీ నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోవట్లేదు. కొట్టించుకుంటున్నా. హ్మ్. కొట్టండి కమాన్. నాకు కావాలి. సో, నేను కోర్ట్‌కెళ్తున్నా. అంటే కోర్ట్‌లో మీ తేల్చుకుంటా. సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది హేమ హ్మ్. గారు. హ్మ్. అతిగా ఆవేశపడ్డ ఆడది మీరేం బాగుపడ్డట్టు చేస్తున్నారు? బాగుపడ్డట్టు మీరేం చరిత్రలో చేస్తున్నారు? లేదు అంటారు. నేను నిజంగా అంటే ఆవేశపడలేదు. నేను కాదు అంటే మీ రోషన్. గురించి మాట్లాడట్లేదు. నేను నా ఈ గురించే ఆవేశం అనేది మాట్లాడుతున్నా. నిజంగా నేను నా మిమ్మల్ని ఇంత గురించే దూరం మాట్లాడుతున్నా. తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చా? కాదు. ఆ! ఏం కాదు. ఆ! నా ఆవేశం ఏంటి? నేనేమన్నా నాకు ₹1,00,00,000 ఇమ్మన్నానా? మీ ఛానల్ ఏమంటే తిరిగానా? నా ఇంటర్వ్యూలు మీరు తీసుకోండి అని అడిగానా? పోనీ ఇంకెవరన్నా ఎళ్లి వాళ్ళనేమన్నా మోసం చేశానా? వాళ్ళ ఆస్తులేమన్నా దొబ్బానా చరిత్రలో? నువ్వెప్పుడైనా చూసావా నన్ను? హ్మ్. ఆ! సెకండ్ క్యారెక్టర్ ఎప్పుడైనా చూసావా? చూడలేదు. హేమక్కని చూడలేదు కదా! చూడలేదు. సో, ఎన్ని సంవత్సరాలు 35 ఇయర్స్ ఇక్కడుండి చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోకుండా ఉన్నదాన్ని నేను. ఓకేనా? ఇప్పుడు నువ్వేమన్నావు మీడియా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. వీళ్ళెవరసలు? నా లైఫ్. నా ఇష్టం బై. నా ఇష్టం. నిన్నే నిన్ అంటే నాకు పర్సనల్ లైఫ్ ఉండదా? నేను వేయమన్నానా? నా మీద కూడా బతికేస్తావా? చచ్చిపోవాలనిపించింది తెలుసా ఒక స్టేజ్‌లో. నిజంగా? నిజం.
అంటే బ్రెయిన్ చెప్తుంది, "ఒసే ముండకాన నువ్వు పరువు కోసం చచ్చిపోతావు. నీ పరువే తీసేస్తున్నారే ఈళ్ళు డాష్‌లన్నీ కలిపి. ఏం చేస్తున్నావు?" అక్కడ కోర్ట్‌లో ఉంది. నేను లేనని వీడియో పెట్టినందుకే అంత పెద్ద ఇష్యూ అయింది. సో, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని? ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు నేనెప్పుడెళ్ళాను? ఎన్ని గంటలకెళ్ళాను? ఏ రోజెళ్ళాను? ఎప్పుడొస్తున్నాను? ఏంటి? ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఈ లోపులో మన వాళ్ళు నేను ఇంకోటి తెలుసా? వీడియో బయట కూడా ఎందుకు పెట్టాను తెలుసా రోషన్? 500 ఫోన్ కాల్స్, 300 ఫోన్ కాల్స్, నిమిషానికి ఫోన్‌లు. వీళ్ళ కోసం నేను వీడియో పెట్టాను. లేకపోతే నాకసలు వీడియో పెట్టవలసిన అవసరం కూడా లేదు నాకు. వీళ్ళ కోసం వీడియో పెట్టాను. సేమ్ వీడియోలో ఉన్న ఫోటోని అదే డ్రెస్‌లో ఉన్నది పోలీసులు కూడా రిలీజ్ చేశారు. అదే. ఏ పోలీసులు రిలీజ్ చేశారు? కర్ణాటక పోలీసులు కదా! అఫీషియల్‌గా చూపించు నాకు ఒకసారి. బాబు ఏమైనా ఫోన్ ఉంటే ఇవ్వండి ఉందా? నాన్న. ఒకసారి ఇక్కడ వీడియో ఏమైనా ప్లే వీడియో చేయండి. పెట్టండి. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను. నిన్ను కూడా లైవ్‌లో ఇది నేను పెట్టింది. ఇది మీరు పెట్టారు. ఇది మా ఇంట్లో నేను చేసిన బిర్యానీ. మా ఇంట్లో. ఇది ఓకే. మా కిచెన్. ఇది నేను చెప్పేది. ఇది నేనే పెట్టాను వీడియో. పోలీసులేది? ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నారు మీరు? పోలీసులేది? ఇది ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఒక ఫార్మ్ హౌస్‌లో ఉన్నాను. హైదరాబాదా? నేను హైదరాబాద్ అనే చెప్పాను. ఇప్పుడు అది నేను హైదరాబాద్‌లో ఉన్నానా లేదా అని పోలీసులు చూస్తున్నారు. ఓకే. అది వస్తది. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు అది. ఇది అబ్బా బోరు. అందరూ చూసి వాయించేశారు. నెక్స్ట్ పోలీసులు అఫీషియల్ గా పెట్టింది ఇవ్వండి. ఇది ఎప్పుడు అదే రోజా? నెక్స్ట్ డేనా? ఇది మండే పొద్దునే. దీన్ని కూడా రాజకీయం చేస్తారు తెలుసా? ఒక్క రోజులో ఇంత డిఫరెన్స్ ఉందండి హేమ గారు మీ ఫేస్ లో, మీ హెయిర్ లో గానీ, ఫేస్ అది లో కదా గానీ. దీంట్లో నేను లైవ్ లోకి వచ్చాను. ఆహాహా. లైవ్ లోకి వచ్చి ఓకే. చదువుకున్న వాళ్ళే కదా అందరూని, కొంచెం కామన్ సెన్స్ వాడండి. 3 సార్లు లైవ్ లోకి వచ్చాను. లైవ్ లోనే మొత్తం బిర్యానీ చేసి ఆ తర్వాత పోస్ట్ చేశాను. ఓకే. ఓకేనా? ఇన్‌స్టాలో లైవ్‌లో మొత్తం బిర్యానీ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేశాను. ఆన్‌లైన్‌లోనే అక్కడ ఉన్నాను. ఇది బెంగుళూరులో ఏ పోలీసులు ఇచ్చారు చెప్పు నాకు. ఇది రిలీజ్ అయింది కదా, మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చింది. మ్మ్. అరే తమ్ముడు, మీడియాలో వచ్చింది నాన్న. పోలీసులు ఏ వెబ్‌సైట్‌లో, ఏ అఫీషియల్ పోలీస్ వెబ్‌సైట్‌లో ఈ ఫోటో వచ్చింది చూపించు నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.